ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే బాగుంటుందా, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు నచ్చిందా? మాకు జగన్ రెడ్డి వస్తేనే మాకు బ్రహ్మాండంగా బాగుంటుంది. ఎందుకు ఈ పరిపాలన అనేది మాకు నచ్చలే. ఎందుకు నచ్చలేదు? బాగుంది. ఏం చేయలే, ఆయన చెప్పి మాకు చేయట్లేదు కదా. ఏం చేయలేదు? మాకు చేయలేదు కదా. ఇంటికి రేషన్ కార్డులు ఉన్న తెల్ల కార్డులు ఉన్న లేడీస్ మొత్తానికి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందికి నేను డబ్బులు ఇస్తున్నాను కదా. వేయలేదు కదా. రేషన్ అనేది పోతే వాళ్ళ రేషన్ కార్డుకి పోతే ఒక 2-3 రోజులు అక్కడికి తిప్పుకుంటుండ్రు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇళ్ళకి వచ్చి మాకు ఇచ్చిపోయేవాళ్ళు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు మంచి చెప్పరు పోకుండా కూడా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండ్రు. ఇప్పుడు లేదు కదా మాకు అవకాశము. ఎందుకని మరి ఎందుకు ఇప్పుడు టీడీపీ అనేది ఎలా జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు అప్పుడు 18 సంవత్సరాల వరకు కనీసం మాకెంత 4 మాటలు వేసిండు. 18,000 40 సంవత్సరాలకు 4 మాటలు వేసిండు. మరి ఇప్పుడు కూడా పథకాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఆ పథకాలు వేయటం లేదు కదా. ఇప్పుడు చేయటం లేదు. 1500 ఇస్తా అన్నారుగా. ఏడా 1500 ఇస్తాను ఆడు కూతురుకొని 1500 లేదు, 18,000 లేదు, ఏమీ లేదు. ఫ్రీ బస్సులు అని చెప్పేసి అంటే ఎప్పుడో 100 మధ్యాహ్నం 2ంటికి వస్తే మళ్ళీ సాయంత్రం వచ్చేసి 6ంటికి వస్తుంది. అది మాకు వేసింది వాళ్ళు. మరి స్కూల్లో భోజన పరిస్థితి అది ఎలా ఉంది? అది ఏం మంచిగా లేదు. అక్కడ కూడా మంచిగా లేదు. మంచిగా చేయలే. ఏదో పిల్లలకు పెడితే పెడతారు లేకపోతే ఏం లేదు. అక్కడ కూడా మంచిగా జరపటం లే. ఇదివరకు జగనన్న ఉన్నప్పుడు ఎంత మంచిగా చేశారు, ఎంత మంచిగా ఉండేవాళ్ళు. యాగా పిల్లలు అప్పుడు మంచిగా అన్నము మంచిగా చెప్పారు, అన్నిట్లలో బాగా చేశారు పిల్లలకు. ఇప్పుడు ఏది పురుగులు అన్నం పిల్లలు చేయబట్టుకుంటే పురుగులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వస్తారంటారా? వస్తారు. అదే ఎలా చెప్పగలరు అంత కాన్ఫిడెన్స్ గా మీరు? మేము ఎందుకంటే మేము అట్లా చేసుకొని గెలిపించుకుంటాము. మేము ఓటు గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాము. మరి పవన్ కళ్యాణ్ గారు మేము రానివ్వము 11 సీట్లకే పరిమితం, 1 సీటు కూడా రానివ్వము అంటున్నారు. ఆయన రానికి ఆయన చేతులు ఉంది అంటున్నా. మా చేతులు ఉందా ఆయన చేతులు ఉందా? మేము వేసి గెలిపించుకుంటాము. మరి జగన్ రౌడీ అంటున్నారు కదా. ఆయన రౌడీ కాదు. ఆయన రాజ్యం పరిపాలన చేసే రాజు. జీవితకాలం 100 ఏళ్ళు సక్కరంగా బతకాలి జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అంత ఇష్టం. అంత అసలు ఈ ప్రభుత్వం అంటే అసలు మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మోసమే. నూనె ఉంటే 70 రూపాయలు నూనె కేజీ. ఇప్పుడు ఎంత? ఇప్పుడు వచ్చేసి 150. ఏం దీన్ని బతకాలా? హాస్పిటల్ పోతే కనీసం ముందు డబ్బు కట్టమంటారు. డబ్బు లేని పరిస్థితి ఏంది? సంపుకొని సేవని ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నా? ఆ రోజు శ్రీకాడు ఎక్కడ పెట్టిండు? ఏడుంది? లేదు. మరి ప్రస్తుతం మీకు లోకల్గా ఎవరైనా మీ ఇన్ఛార్జీలు ఎవరైనా అదే పార్టీ నాయకులు ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని పలకరించడం మీ మంచి చెడు అడుగుతున్నారా? ఏం అడిగేది లేదు, ఏం చేసేది లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఊరు వచ్చేది లేదు, చేసేది లేదు. ఏదైనా బాగా లేకుండా మంచి అని చెప్పరని తీతీగా అవుతుంది. వాళ్ళ దాల్లో చూసుకుంటుండ్రు. ప్రజల గురించి ఏమి ఆలోచన చేయటం పట్టించుకోవట్లే టీడీపీ వాళ్ళు. ఏం చేసేది లేదు.